యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే భూటాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. భూటాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ప్రియమైన ప్రజలారా, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయమని దేవుని ప్రవక్తగా దేవుని పేరిట మనం చేస్తున్నాను. దేవుడు ఎందుకు భూటాన్ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు? చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్లు చేయట్లేదు. అది మీ ఇష్టమో, అది మీ కర్మ. ఎందుకంటే ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇప్పుడు రెండో రాకడ సూచనలు ఉన్నాయి. అంతే, రెండో రాకడ ఆల్రెడీ వచ్చి ఉన్నది. కానీ రెండో రాకడ సమయంలో ముందు ఏ ఏ దేశాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు అని ఒక ఒప్పందం, ఒక ఒడింపిక దేవుడు నా ద్వారా తెలియపరుస్తున్నాడు అనమాట. అర్థమవుతుంది కదా? ఇక్కడ భూటాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. అంటే భూటాన్ దేశం వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు జీసస్ని తప్పనిసరిగా వాళ్ళు జీసస్కి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తేనే ఆ దేశానికి ఉగ్రత అంది తొలగిపోద్దని దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకు దేవుడు మరి భూటాన్ దేశాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడంటే ఇక్కడ ఒక 5 నియమాలు పాటిస్తున్నారండి. 5 నియమాలు దేవునికి వ్యతిరేకంగా పాటిస్తున్నారు. నేను గూగుల్ ఓపెన్ చేశాను. గూగుల్ ఓపెన్ చేసి భూటాన్ దేశం కోసము, ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో కూడా దేవుడు ముందుగానే నాకు పరిశుద్ధాత్మ జ్ఞానం ప్రేరేపణతో దేవుడు ముందుగా బయటపరిచిన తర్వాతే నేను మన గూగుల్ ఓపెన్ చేసి ఆ దేశం గురించి రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను ప్రపంచానికి దేవుని తీర్పు సందేశం పంపిస్తాను. ఇది నా ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచన అనమాట. ఎందుకు భూటాన్ దేశాన్ని ఎందుకు దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు, ఎందుకు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు? కారణం ఏంటంటే ఇక్కడ దేవుడు ఏమని బయలుపరుస్తున్నాడు చూడండి. ఇక్కడ భూటాన్ దేశము 2వ నెంబర్లో ఉంది. స్థానము మధ్య ఆసియా. జనసంఖ్య 16,30,000 మంది అండి. 16,30,000 మంది అంటే ఇప్పుడు కనీసం చాలామంది ఎక్కువ మంది ఉండొచ్చు ఇప్పుడు కూడా. కానీ ఇక్కడ అప్పుడు 16 లక్షలు అంటే 10 సంవత్సరాల కిందట 16 లక్షలు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు కూడా కంపల్సరిగా మరి 16 లక్షలు కాకుండా 1 కోటి మంది కూడా ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు, 3 కోట్లు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు దేవుడు భూటాన్ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడంటే ఇక్కడ 5 రకాలుగా వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా నియమాలు పాటిస్తున్నారు. 1వ నియమం ఏంటంటే ఎక్కువగా గౌతమ బుద్ధుడు. 1వ నెంబర్ గౌతమ బుద్ధుడు అండి. గౌతమ బుద్ధుడిని ఎక్కువగా నమ్ముకున్నారు. రెండోది ఆ గౌతమ బుద్ధుని టెంపుల్లు కూడా ఎక్కువ చాలా టెంపుల్స్ ఉన్నాయి. తర్వాత గౌతమ బుద్ధుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అంటే గౌతమ బుద్ధుని ఎక్కువగా వీళ్ళు లైక్ చేస్తున్నారు. అదొకటి. 2వ పాయింట్కి వస్తే ఇందులో గౌతమ బుద్ధుడి స్థానము 1వ స్థానంలో ఉంది, హిందువుల స్థానము 2వ స్థానంలో ఉంది. ఇక్కడ మూడో నెంబర్లో చూసినట్లయితే వీళ్ళు ఆ దేశంలో ఉన్న లోకమును, ఆ దేశం ఉన్న ఆ అందాల రహస్యాలు, తర్వాత అందాలను, తర్వాత ప్రతిబింబలను, ఇవే ఎక్కువ శాతం వీళ్ళు ప్రేమిస్తున్నారు. కానీ ఇక్కడ 1వ స్థానంలో గౌతమ బుద్ధుడు ఉంటే, 2వ స్థానంలో హిందువులు ఉంటే, 3వ స్థానము అసలు ఏమీ లేదు. అంటే వీళ్ళు ఏంటంటే జీసస్ని వాళ్ళు కొలవట్లేదు. జీసస్ అనే దేవుడిని వీళ్ళు మర్చిపోయారు. అంటే ఇక్కడ ఏమన్నా సూరత్కి ఆటంకల దేశం భూటాన్. చూడండి, సూరత్కి ఆటంకల దేశం భూటాన్ అండి. కాబట్టి ఈ సూరత్కి వీళ్ళు ఆటంకం కలిగించారు. అందుకే వీళ్ళు దేశాలు 4 నెంబర్లు చూస్తే వీళ్ళట ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అంటే ఒక భార్యకి 10 మంది భర్తలు ఉండొచ్చు, ఒక భర్తకి ఒక పురుషుడికి 10 మంది భార్యలు ఉండొచ్చు, ఒక స్త్రీకి 10 మంది భర్తలు ఉండొచ్చు. అంటే వీళ్ళట ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అంటే ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు అంటే అర్థం ఏంటి? ఇక్కడ భారతీయ సాంప్రదాయం ప్రకారంగా ఏంటంటే ఒక ఇద్దరు భార్యాభర్తలు, అంతే, ఇద్దరు భార్యాభర్తలు. అంటే ఈ దేశాల్లో తెలుసుకొని ఈ భారతదేశంలో ఇలా తగలబడ్డారని నేను అనుకుంటున్నాను. అంటే ఇలాంటి దేశాలు, దరిద్రమైన దేశాలు, ఇలాంటి దేశాలు ఉండి
ఈ దేశంలో ఉన్న ఆచారాలు భారతదేశంలో పాటిస్తున్నారు ఇప్పుడు. ఒక స్త్రీకి ముగ్గురు నలుగురు భర్తలు, లేకపోతే ఒక పురుషుడికి 5 మంది భార్యలు. అంటే మొదటగా ఒక భార్య ఉంటుంది, కానీ సీక్రెట్ మ్యాటర్గా ఎంతోమంది భార్యలు ఉంటున్నారనమాట. పిరిమిడి ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. ఈ భూటాన్ దేశంలోనట ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చట. అంత ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు అంటే ఒక పురుషుడు ఉన్నాడంటే ఒక 5-6 మంది స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే ఈ మూర్ఖత్వం ఏంటంటే వీళ్ళది ఎక్కువ శాతము ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, పాపంలో ఎంజాయ్ చేస్తున్నారు, పాపంని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకొక 5 నెంబర్లో చూస్తే వీళ్ళు ఏంటంటే ఎక్కువ టెంపుల్ని ప్రేమిస్తున్నారు. టెంపుల్ని, అందాలని, హిమాలయ పర్వతాలని, తర్వాత అక్కడ ఉన్న అన్నీ వీళ్ళు ప్రేమిస్తున్నారండి. అందుకే దేవుడికి కోపం వచ్చింది, దేవుని ఉగ్రత ఈ దేశం మీదకి వచ్చింది. చూసారు ప్రియమైన ప్రజల, అసలు జీసస్ అంటే అసలైన దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోయి వీళ్ళు గౌతమ బుద్ధుడు టెంపుల్ని ప్రేమిస్తున్నారు. తర్వాత ఎక్కువ 2వ స్థానంలో హిందువులు ఉన్నారు. 1వ స్థానం కూడా కాదు, 2వ స్థానంలోనే హిందువులు ఉన్నారు. రెండో స్థానంలో హిందూ ధర్మం ఉంది. నెక్స్ట్ వీళ్ళు లోకమును ఎక్కువ ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఆ గూగుల్లోన మరి అతను చెప్పినప్పుడు నేను చాలా జాగ్రత్తగా విన్నాను. విన్న తర్వాత వాళ్ళు లోకాసలనే ప్రేమిస్తున్నారు కానీ యేసు ప్రభుని మాత్రము వాళ్ళు మర్చిపోయారు. అందుకే దేవుని ఉగ్రత తీర్పు సందేశము ఆ దేశానికి వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా పాపం చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? శాంతి భద్రత అన్నప్పుడు గౌతమ బుద్ధుడిని పూజ చేసినప్పుడు శాంతి భద్రత అన్నప్పుడు మరి పాపం ఎందుకు వచ్చింది అక్కడ? అంటే వీళ్ళు ఇష్టానుసారం పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఒక భర్తకి ఒక పురుషుడికి 10 మంది భార్యలు ఉండొచ్చు, ఒక స్త్రీకి 10 మంది భర్తలు ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇదే అక్కడ జరుగుతుంది ఆ భూటాన్ దేశంలో. నెక్స్ట్ వీళ్ళు ఎక్కువ టెంపుల్ని ప్రేమిస్తారు. ఆ గౌతమ బుద్ధుని గౌతమ బుద్ధుని ప్రేమిస్తూ చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్ని వీళ్ళు ప్రేమిస్తున్నారు. అంటే వీళ్ళ ఆచారం ఏంటి? ఒక దగ్గర గౌతమ బుద్ధుడు విగ్రహం పెట్టుకొని ఆ గౌతమ బుద్ధుని విగ్రహం పెట్టుకొని ధ్యానంలా చేస్తారట. వీళ్ళు ధ్యానంలో చేస్తారట. అక్కడట వీళ్ళు కోరికలు ఏమేమి కోరికలు ఉన్నాయంటే తీరిపోతాయట. చూడండి, సైతన్ గాడు ఎంత ప్రణాళిక గీశాడు చూసారా ఈ భూటాన్ దేశానికి. సైతన్ గాడు ఎంత ప్రణాళిక గీశాడండి ఈ భూటాన్ దేశానికి. అందుకే తీర్పు సందేశము భూటాన్ దేశానికి వచ్చింది. ప్రియమైన ప్రజలారా, ఇదే మరొకసారి చెప్తాను. ఈ వీడియో పేరు ఏం పేరు అంటే భూటాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ఇక వాళ్ళు కానీ ఎందుకంటే అనుకోవచ్చు మేము గౌతమ బుద్ధుని పూజ చేస్తాం మాకేం రాదనుకోవచ్చు. ఆయన ఉగ్రత 1 నిమిషం మాత్రమే ఉంటుంది. తలుచుకున్నాడంటే భూటాన్ దేశాన్ని నేలమట్టం చేసేస్తాడు దేవుడు. అయిపోద్ది, ఆ దేశము అంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ అంతమయ్యే అవకాశాలు ఉన్నాయంటే హిమాలయ పర్వతాలే బద్దలయ్యి, హిమాలయ కొండలు ఉన్నాయి కాబట్టి బద్దలయ్యి ఆ దేశాన్ని ముంచవచ్చు. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. జరిగితే అలా జరగాలి, లేకపోతే భూకంపాలైనా ప్రతిబింబించాలి. దేవుని ఉగ్రత అంటే అర్థం ఏంటి? ఆ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది అంటే ఏ టైంలోనైనా సరే భూటాన్ దేశం అంతమైపోతుంది. యుద్ధాల వల్లైనా యుద్ధంలో ఏం జరగవచ్చు, భూకంపాలైనా రావచ్చు, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, పాపమును ప్రేమిస్తున్నారు. వీళ్ళు పాపమును ప్రేమిస్తున్నారు. అర్థమైంది కదా? అందుకే ఈ వీడియో పేరు ఏం పేరంటే మరి భూటాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి చాలామంది ప్రార్థన చేసుకోండి. నాకేం కాదు, నేను హ్యాపీగా ఉన్నానని అనుకోవద్దు అని మాత్రం అనవద్దు. ఏ టైంలో ఏ మనిషి ప్రాణం పోతుందో తెలవట్లేదు. కాబట్టి ఎక్కువగా మృతువు పోయి వెంటాడుతుంది. అర్థమైందా? మరణ దూత వెంటాడుతుంది.
ప్రతి మనిషిలోన మరణ దూత ఉంది. అంటే మరణ దూత ప్రతి ఒక్క స్త్రీని వెంబడిస్తుంది, పురుషుని వెంబడిస్తుంది. మరణ దూత మీరు అనుకోవచ్చు మరణ దూత ప్రతి ఒక్క పురుషుడిని వెంబడిస్తుంది, ప్రతి ఒక్క స్త్రీని వెంబడిస్తుంది. కానీ వాళ్ళకి తేలత కనబడదు, కానీ అక్కడికక్కడే వాళ్ళ ప్రాణాలు పోతాయి. మరణ దూత వెంబడిస్తుందంటే అర్థం చేసుకోవాలి, సైతం గడు మీ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు, తీసేస్తున్నాడు కూడా ప్రాణాలు. మరణ దూతని సైతం గడు పంపించి ఆ మరణ దూత మీ కంటికి కనబడకుండా ఎన్ని ప్రాణాలు తీస్తుందంటే తీస్తుంది. అది మీకు తెలదు, ఎందుకంటే మీరు చాలా అమాయకులు, అది తెలివితేటగలవాలి మీరు. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. మరి తప్పనిసరిగా ప్రార్థన చేసుకోండి. చాలా ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికీ ఇది 5వ దేశం అనుకుంటా, నేను లిస్టు రాస్తున్నాను. ఒక పేపర్ మీద దేవుడు రాసుకోమని చెప్పి తెలియపరిచాడు ఎన్ని దేశాలకి నేను తీర్పు సందేశం పంపించాను. ఎందుకంటే ఆ ధన్యత నాకు వచ్చింది, ఆ అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. నేను తీర్పు తీర్చేవాడు నేను కాదు, నా దేవాలయ దేవుడని యెహోవా, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే శాసనకర్త, ఆయనే తీర్పు తీర్చేవాడు. యెషయా గ్రంథంలో తెలియపరుస్తున్నాడు దేవుడు. నేను కాదు తీర్పు తీర్చేది, ఆయన చెప్పిన మాటే నేను లోబడుతున్నా. ఆయన తీర్పు సందేశం పంపించమంటాడు నా దేవుడని యెహోవా, ఆయన తీర్పు సందేశం పంపించమంటాడు. పరిశుద్ధాత్మ జ్ఞానం ప్రేరేపణతో నేను పంపిస్తున్నాను. ప్రతి ఏ దేశాలకు శత్రువైన దేశాలు ఉన్నాయో ఆ దేశాలు మాత్రం నేలమట్టం అయిపోతాయండి. దేవుడు సమయం చూసి దెబ్బతీస్తాడు ఆ దేశాల మీదకి. అర్థమవుతుంది కదా? అన్ని దేశాలు నాశనం అవ్వు. ప్రపంచవ్యాప్తంగా 278 దేశాలు లేకపోతే 200 దేశాలు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్గా. ఎందుకంటే నేను గూగుల్ ఓపెన్ చేసి అది కూడా తెలుసుకుంటా. ఒకసారి 198 దేశాలు అని తేలింది, ఒకసారి 278 తేలింది. ఎందుకంటే కొన్ని దేశాలు చీకట్లో ఉన్నాయి, కొన్ని దేశాలు బయటకు కనబడట్లే. ఈ కరోనా వైరస్ వచ్చిందని కొన్ని దేశాలు బయటపడ్డాయి, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి చీకటి ఖండంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాడు సుమా. అందుకే కొన్ని దేశాలకు మాత్రమే దేవుడు తీర్పు తీరుస్తాడండి, అన్ని దేశాలు తీర్చడు. ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్న దేశాలు ఏంటి? ఏ దేశాలు అయితే సువార్తకి ఆటంకాల దేశాలు ఉన్నాయి, ఏవైతే సువార్తకి నిషేధించబడిన దేశాలను మాత్రమే ఆయన నేలమట్టం చేస్తాడు. ఇదే ఆయన వాక్కు, ఇదే సైన్యంలోకి యెహోవా వాక్కు. ఇది జరగబోయే ప్రవచనం. అంటే ఈ జరగబోయే ప్రవచనాలు ఇవన్నీ 100% గ్యారెంటీ నేలమట్టం అవుతాయి దేశాలు, ఆయన శత్రువైన దేశాలు. చెప్తున్నాను, ఓకేనా? చాలా జాగ్రత్తగా అండి. ఈరోజు వీడియో భూటాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది కాబట్టి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అంటే చాలా పవర్ఫుల్ కాబట్టి ప్రార్థన చేసుకోండి. నేను చెప్పాను కదా, మిమ్మల్ని వెంబడిస్తున్న మరణ దూతే మిమ్మల్ని వెంబడిస్తుంది. ట్రైన్లు ఎందుకు యాక్సిడెంట్లు అవుతాయి, బస్సులు ఎందుకు యాక్సిడెంట్లు అవుతాయి, నేను ఒక వీడియో పెడతాను. ఈ వీడియో కాబట్టి మరణ దూతే మిమ్మల్ని వెంబడిస్తుంది, మిమ్మల్ని వెంబడించి మీ ప్రాణాలని తీసేస్తుంది. కాబట్టి మరొక వీడియో పెడతాను, మరణ దూత దీన్ని ఎలా వెంబడిస్తుంది, ఈ మనిషి ఎందుకు ప్రాణాలు తీస్తుంది. ఈ వీడియో ఒక 2 days కింద నేను తర్వాత పెడతాను, 2 days తర్వాత పెడతా. ఎందుకంటే దేవుడు బయలుపరిచాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రాణాలు ఎందుకు పోతున్నాయి అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే నేను ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ని కాబట్టి దాన్ని క్యాచ్ చేసి ఎందుకు ప్రాణాలు పోతున్నాయో చూసి అప్పుడు ఒక వీడియో నేను పెడతాను. ఓకేనా? అందరికీ యేసుక్రీస్తు పేరిట అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను.